మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి వెనక్కి వస్తే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్కి వెళ్తారనుకున్నది ఆగిపోయి ఆయన భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. రాజ్నాథ్ సింగ్తో కలవటం ఆయన తాజాగా చూసాం. ఈ నెల 1 కానీ అంటే రేపు 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ తను ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరేటటువంటి అవకాశం ఉంది. ఆయన అనంతపురం ఎంపీగా వాళ్ళ ఆవిడ కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం కానీ ఎమ్మెల్యే కానీ లేదా ఇద్దరు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తారని తేలాల్సి ఉంది. ఇక్కడ వైసీపీ నుంచి కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకుడు, అట్లాగే కృష్ణా జిల్లాలో వైసీపీ నుంచి ప్రస్తుతం 2-3 వారాల్లో ఇదే తెలుగుదేశం వైపుకి వెళ్తానికి సిద్ధపడ్డటువంటి ఒక శాసనసభ్యుడు. అదే సందర్భంలో ఇలాగా టచ్లోకి వస్తున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం 3-4 ఉన్నారు. ఇది ఎంపీలు 2, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక 3 ప్రస్తుతం వైసీపీతో టచ్లో ఉన్నారన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. బీజేపీతో టచ్లో ఉన్నారన్నట్టు. ఎందుకు అంటే ఒక కోణం, బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తే సుమారు 40-50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే బలమైనటువంటి అభ్యర్థులు రావడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం జనసేన నుంచి. కానీ ఇంకా బీజేపీ మాతోనే ఉందన్నటువంటి వాళ్ళు ప్రచారం చేస్తున్న కారణంగా వాళ్ళ వైపు నుంచి లేదు. లేకపోతే జనసేన టికెట్ రానటువంటి వాళ్ళు బీజేపీకి వస్తారు, తెలుగుదేశం టికెట్ రాని వాళ్ళు కూడా బీజేపీకి వస్తారు. అది ఒక ఆస్పెక్ట్. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అది గ్రౌండ్ లెవెల్లో అటు వర్క్ చేస్తుందో లేదో తెలియదు. వైసీపీలో అసంతృప్తుల్ని హోంవర్క్ చేసింది. దాని పరిణామం ఇప్పుడైతే వీళ్ళతో టచ్లోకి వచ్చినారన్నటువంటి మాట వాస్తవం. తాము కోరుకున్నటువంటి అవకాశాలు రాకపోతే బీజేపీ వైపుకి రావడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు.